ఈరోజు అయితే మేమైతే కిచెన్లోకి వచ్చేసాం ప్యాన్ కేక్ చేద్దామని. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ప్యాన్ కేక్స్ తిన్నాం అండ్ ఫస్ట్ టైం ప్యాన్ కేక్ తింటున్నాం. మా అక్కయ్య చేస్తున్నది అండ్ మేము తనకి చిన్న హెల్ప్ చేస్తున్నాం. మాకంతగా రాదు కాబట్టి మేము తనకి చిన్నగా హెల్ప్ చేస్తున్నాం. అండ్ మేము ప్యాన్ కేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఆ ప్యాన్ కేక్లో మనం చేసిన ఇంగ్రీడియంట్స్ని పోస్తారు కదా ప్యాన్ కేక్ కావడానికి, అది ఎట్లా పోయాలి, ఏ పర్సెంటేజ్లో పోయాలి అని చెప్తాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే 4 cups శనగపిండి తీసుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకోవాలి. సారీ, అది శనగపిండి కాదు, మైదా పిండి. నాకు అసలు శనగపిండిని మైదా పిండి అనేస్తే మైదా పిండిని శనగపిండి అనేస్తాను, సారీ అనమాట. అండ్ 2 cups షుగర్ అనమాట. అండ్ 3 eggs అనమాట. 4 అయినా తీసుకోవచ్చు మీరు. అండ్ ఒక చిన్న బౌల్లో ఒక గీ అండ్ ఆయిల్ వేసుకొని కలిపేసి దాంట్లో వేసేయాలి. తర్వాత అన్నీ చాలా మిక్స్ చేయాలి. ఇలా పిండి ఉంటుంది చూడు, గడ్డలు అవి ఏమి ఉండదు, చాలా మిక్స్ అయిపోవాలి. పిండి చూపిద్దామంటే అయిపోయింది, ఎలా వేయాలని అయిపోయింది. దట్స్ వై మేమైతే ఇప్పుడు వేస్తున్నాం. అవన్నీ చాలా కలిపేసుకొని ఒక చిన్న గంట, అంటే మీరు ప్లీజ్ అక్క తీసుకోవాలి అన్నమాట. అండ్ మనం తీసుకున్నాక మొత్తం మిక్స్ చేసేయాలి. అలానే మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసాక ఒక పెనం తీసుకొని దానికి కడిగి దాంట్లో మంచి ఆయిల్ రుద్దేసి, ఆయిల్ ఆనియన్ రుద్దేసి ఇప్పుడు ఈ గంట తీసుకొని ఇలా వేసేయాలి. దాన్ని అటు ఇటు ఏమనక్కర్లేదు, అలానే లడ్డు ఉండాలి. అండ్ పాలు కూడా వేసుకోవాలన్నమాట. మీరు పాలు అయితే అస్సలు మర్చిపోవద్దు. పాలు ఎంత వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి. టీ గ్లాస్లో ఇక్కడ వరకు వేసుకోవాలండి. పాలు అయితే చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ వేసుకునే వారికి అది చిక్కగా అంటే మొత్తం పల్చగా అయిపోయి అవి వస్తలేవు, కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అందుకే మేము ఇప్పుడు ఎలా వేస్తామో చూపిస్తాం. ఇది మా అత్త అనే మా అక్కకి నేర్పించింది.